ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం మాత్రం. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి మత్స్యకారుల మీద చాలా ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి మెదక్ విషయం. ఆయన ఎక్కువగా మత్స్యకారుల మీద గిరిజనుల మీద ఎక్కువ ఫోకస్ అయింది. అందుకే మత్స్యకార కార్పొరేషన్ జనసేనకి ఇవ్వాలని చెప్పి కోరి చిలకడ వ్యాపారంగా ఇచ్చిన విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అంతేకా మత్స్యకార అభివృద్ధి గురించి ఆలోచించేవారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఇంకా అనేక సమస్యలు మత్స్యకారులకు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం త్వరితగతిన పరిష్కారం చేసుకుని ముందుకు సాగుదామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల దుష్ట పరిపాలనలో అన్ని వ్యవస్థలు కూడా కుదేలైపోయిన పరిస్థితి. నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా గతంలో పనిచేసినప్పటికీ 3 సార్లకి ఆ 3 సార్లకి ఈసారికి చాలా తేడా ఉంది. ఆ 3 సార్లు జనం ఒక క్రమశిక్షణతో ఉండేవారు. అంటే అక్కడ అక్రమాలకి పాల్పడే పరిస్థితి ఉండేది కాదు. చట్టానికి అనుగుణంగా అధికారులు ఉండేవాళ్ళు, ప్రజలు ఉండేవాళ్ళు. చట్టాలన్నీ కూడా చట్టుబండ్లు అయిపోయాయి గత 5 సంవత్సరాలుగా. దాంట్లోంచి ఇవాళ మనం బయటపడాలంటే చాలా కష్టసాధ్యంగా ఉంది. ఎంతసేపు మనకంటే మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, లేకపోతే ప్యాకెట్లు, లేకపోతే కోడి పందాలు, ఈ గొడవ తప్ప ఇంకేం గొడవ లేని విధంగా 5 సంవత్సరాలు చేసిన పరిస్థితి. వాటిని మొగాల మా పోటీ వాళ్ళు సరిదిద్దాలని చెప్పంటే మాత్రం మా తల బొప్పు కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ రకంగా ఎందుకు చెబుతా అంటే భావజాలాన్ని ఎలా మార్చేసాడు 5 సంవత్సరాల్లో అన్నది మీరు గుర్తించండి. 5 సంవత్సరాల్లో మొత్తం భావజాలం మారిపోయింది. వ్యవస్థల తీరుతెన్నులు మారిపోయాయి. ఎక్కడ ఏ వ్యవస్థ కూడా ఇవాళ అవస్థలో ఉంది తప్ప ఏ వ్యవస్థ సువ్యవస్థంగా లేదన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం.